హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మనం ఈజీగా సింపుల్గా అయిపోయే జ్యూసీ ఎగ్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయింది కదండి, ఇప్పుడు దీంట్లో 1 కప్పు ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. అస్సలు వంట రాని వాళ్ళైనా, బ్యాచిలర్స్ అయినా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి ఈ జ్యూసీ ఎగ్ కర్రీని. అంత సింపుల్గా అయిపోతుంది. చూసారా, ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడు దీంట్లో తరిగిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా రెండు బాగా ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయింది కదండి, ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడినంత ఉప్పు, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమోటాలు 1 కప్పు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటాలు కూడా కొంచెం మగ్గినాయి కదా, ఇప్పుడు దీంట్లో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ కింద నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ టమాటోతో పాటు 1 నిమిషం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ అవ్వనివ్వాలి. చూసారా, గ్రేవీ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో ఎగ్ని వేసుకోవాలి. ఎగ్ అనేది పగలగొట్టి వేసుకోవాలి, అండ్ ఒకదానికొకటి అంటుకోకుండా ఎగ్స్ అనేవి డిఫరెంట్ డైరెక్షన్స్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ మీద మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. మిరియాల పొడి యాడ్ చేయడం వల్ల ఎగ్ అనేది ఫ్లేవర్డ్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎగ్ యాడ్ చేసాక గరిటె పెట్టి అస్సలు తిప్పకూడదండి. గరిటె పెట్టి తిప్పారా ఎగ్ అనేది పీస్ పీస్ అయిపోతుంది, మనకి అసలు అది కర్రీగా కూడా అనిపించదు. సో నేను ఇక్కడ ఆల్రెడీ 15 మినిట్స్ కుక్ చేసుకున్నాను. ఎగ్ వేసిన తర్వాత 15 మినిట్స్ కుక్ చేసుకున్నాక నాకు ఆల్మోస్ట్ ఎగ్ అనేది 50-60% కుక్ అయింది. ఇప్పుడు నేను దీన్ని స్లోగా రివర్స్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఎగ్ అనేది 2 సైడ్స్ కుక్ అవ్వాలి, కంప్లీట్గా కుక్ అవ్వాలి కాబట్టి. అండ్ ఎక్కువ కూడా గరిటె పెట్టి తిప్పకూడదు, తిప్పారంటే ఎగ్ అనేది టోటల్గా స్మాష్ అయిపోతుంది, టేస్ట్ కూడా అంత బాగోదు. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసి స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ కర్రీని మీడియం ఫ్లేమ్ మీద 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ మనకి జ్యూసీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఎగ్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసే కంటే ముందు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, మన జ్యూసీ ఎగ్ కర్రీ అనేది ఎంత సింపుల్గా అండ్ ఈజీగా రెడీ అయిపోయిందో. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం. అండ్ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు తెలుగు ఫుడ్ ఎక్స్ప్రెస్.